హరిశ్చంద్రుడు మనకీవసిన రక్తము 40 దినములు ఇచ్చిన నీవు ఇక్కడ వెంట ఏమి ఆ సొమ్మును ఇతరులను వేపరకు పడనీక సమకూర్చుకుని రావాలి. హరిశ్చంద్ర మహాత్మా, ఇతడే నా పరీక్షించిన నక్షత్రుడు. చిన్ననాటి దారాలో పెరిగిన వాడు ఆయాసముకు ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగులేదు. కావున ఇతర ముప్పుడుగా గడనట్టుగా నా కుమారుగా చూసుకొనుచును. అటులే మహాత్మా, సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేది. సాధ్యము అసాధ్యపడుతున్నావు. మరి అడవులలో అసాధ్యమైనతో నా గతేంటాను గురుదేవా. నక్షత్రక సాధ్య అసాధ్యం ముందున్నది మరియు నా చేతి ఉన్నది. నీవు ప్రయాణం సిద్ధముగా హరిశ్చంద్ర, నీ మేలు కోరి వచించుచున్న నా అంతటి వారి ఉపదేశము త్రోసివేసి ఆ ఘోరారణ్యములో అగచాట్లకు తలవచ్చి పోతున్నావు. నీకి నిష్కామ ఎందులకు చక్కదనాల చుక్కయకు నా ముద్దుల కూతురు వివాహమాడు. అప్పుగాదేవి అప్పుగాదేవి నీవు పడు పాటు పక్కలావు. మునీంద్ర, అది అంతయ్య కర్మాధీనం మహాత్మ. కానిది కాదను అటుకి మహాత్మా, కానిది కాదను అటుకి కాది కాకమానదెపుడో అది అది దైవా నేను ఈ కష్టంలో అధికంగా భావించలేదు. ఇంకా నేను ఎలా భావించలేదు. ఇక నేను పోతున్నాను మహాత్మా. రోగికి పచ్చి ఆహారం సమయమున నక్షత్రక నీవి రాజు వెంట ఏగి ఆయా ప్రదేశం గడించిన రొక్కమును ఒక్క కాసమును వేపలకు పడనీక ఆ అరణ్యములో వచ్చుతున్న హరిశ్చంద్రుని అహోరాత్రులు దీర్ఘయాత్రలచే నరంగన చేసి అన్నపానాలు ఎడబాటులు కలుగున చేసి తన నిద్రాహారమును మార్పించి తన ధైర్యము స్థడరించి ఆత్మశరీరి ఘాతము కల్పించి తన వేటబడి పీడించి నొప్పించి ఎట్టులేను ఈ హరిశ్చంద్రుని చే ఒక్క వద్ద మాడించును చాలు. గురుదేవా, మీ ఆజ్ఞ ఉండాలే కానీ ఒక అబద్ధమే ఉండదు గురుదేవా. లేని అబద్ధములు నక్షత్రక హరిశ్చంద్రుడు ఎవరుకుంటివి అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి. నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప ముందుగా ఈ మూర్ఖ వశిష్ఠుడు రెడ్డి హరిశ్చంద్రుడి పేరు వర్ణింప ఈ హరిశ్చంద్రుడు పరీక్షింపవలసి అంతియే గాని చీటికి మాటికి వారిని వీరికి మరే ఈ హరిశ్చంద్రుడు అసత్యములు అడిగిన ఇంతటి గొప్పమైన కార్యక్రమంపై వేసుకుని నేను మరంగా శాస్త్రము లేదు. ఇంతటి పనికి నీ అంత సమర్థుల్ని వినియోగించవలసిన లేదు. నక్షత్రక నిరంతరము నేను నీ వెంటనే ఉంది. నీకు కావలసిన ఉపాయములు ఎప్పటికప్పుడు నేనే నీకు
నీవు అరణ్య మార్గములు చేరి ఆకలి భక్తులు అరుపుటకు నిద్రాహారములు మాని నీవు నేర్చపడకుండా ఉండటకు నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదించుతున్నాను స్వీకరించు. గురుదేవా, మరి నాకు ఒక చిన్న సందేహం భావిస్తున్నాను. ఏమి సందేహం? ఇంతకీ ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకి ఇవ్వవలసిన రొక్కం ఎంత? హరిశ్చంద్రుడు మనకి ఇవ్వసిన రథము ఆకాశముల నక్షత్రములు భూమండలి ఇసుక రేణువులను రెంటిని కలిపి గుణించగా వచ్చు లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వసిన రథం. నిరంతరం అతను మనకి ఇచ్చుతూనే ఉండవలేను, అది మనం గుర్తుకొస్తూనే ఉండవలేను, ఇంకా అప్పు తీరతూనే ఉండవలేను. ఇందు నిమిత్తమై నేను ఒక పని నిలుచుకుని చక్కగా దత్తావలంపుపై బలవంతం దొక్కండు నిలిచి పైకి రతనమెంత దబ్బుగా రుగునో అంతటి అద్దంబు మనకిచ్చిన సరిపోయి నక్షత్రం. ఇందులో ఒక ప్రత్యేకత కలదు. ఆ పైకి రుగిన రత్నమును నా తపస్సుచే ఆకాశము అందజేసి అత్తట పంపింపజేయగలదు. ఇది కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము ఎత్తి ఉన్నదా? ఏమో సంధ్యావందనమే రాజముడు తిరగడా మార్గ మధ్యములో మరిసిన ప్రమాదము ఒక్కసారి వల్లివేయి. గురుదేవా, సంతావనప్పుపై బలవంతు నిలిచి పైకి రతనము సంతతిగా హరిపోవుగా